చదువుకుంటే దాన్ని ఎవరు కూడా దొంగిలించరు. అనంతరము సిబిసిఎన్సి అయ్యగారు అయినటువంటి సిబిసిఎన్సి అయ్యగారు, అనంతరము ఆర్ఎస్ఎం సంఘం అయ్యగారు, రక్షణ సంఘం అయ్యగారు కేక్ కట్ చేయవలసిందిగా కోరుచున్నాం. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగ యోధులే రమ్మ. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, పంచిన వాడు. తను రాసింటూ రాజ్యాంగం తను చేసిన అంబేద్కర్ ఒక మనవి, మీకు ఒక చిన్న సందేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చేసినటువంటి ఆ యొక్క సేవని ఇప్పుడు కూడా మర్చిపోయేటువంటి ఒక ఇది భారతదేశం కాదు కానీ ప్రపంచమంతా కూడా. మరి అందుకే నేను ప్రపంచ జ్ఞానం పిలుస్తూ ఉంటాను, ప్రపంచ మేధను పిలుస్తూ ఉంటారు. మేము చూసి సంతోషంగా ఉండి ఎంతో చక్కగా వస్తున్నాను. మన వజ్రాలని అనేకమైన కనబడుతుంది, మన వజ్రాలు చక్కగా కనబడుతుంది, సంతోషించారు. అయితే నిజంగా ఆయన సంతోషించే మన సంతోషించిన మాట మీరు జ్ఞాపకం చేస్తారు. మీరు ఏంటంటే మీరు చదువుకోండి, మరి ఇప్పుడు మరలా జ్ఞాపకం చేస్తున్నారంట, జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఎందుకంటే ఆయన చదువుకోవడం వల్ల ఇప్పుడు అందరూ కూడా గడగలాడుతున్నారు. ఆయన నుంచి జ్ఞానం ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ దొరకలేదు. అయితే ఒక మాట 1953-54 మధ్యలో ఈయన అసలు క్రైస్తవాన్ని అనుసరించాలి. అయితే ఈ గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ కూడా రాజకీయం చేసి నువ్వు క్రైస్తవుని అంగీకరిస్తే దళితులను కూడా బీసీలుగా మారుస్తామని చెప్పి అప్పుడు పెట్టాడు. అప్పుడు దాన్ని వ్యతిరేకించి బౌద్ధ మతాలు స్వీకరించాడు. ఈయన క్రీస్తు ప్రేమలో చాలా ఎదిగినటువంటి వ్యక్తి. దాన్ని బట్టి మనం ఒకసారి నమస్కారం చేయాలి, పాదాభివందనం చేయాలి. ఎందుకంటే రాజ్యం రాసింది కూడా బైబిల్ గురించి రాశాడు ఎక్కువ. దానికి గుర్తుంచుకొని మేము దేవుని సేవలుగా క్యాక్టిస్ట్ గారు అయినా లేదా రక్షణ రాష్ట్ర గారు నేనైనా కానీ మన యవనస్తులు, ఇప్పుడు మన యవనస్తులు మీరు ఒక మాదిరికరంగా ఉండాలి. మీరు చదువుకోండి, చక్కగా చదువుకోండి, జ్ఞానం సంపాదించుకోండి, అధికారులుగా అధిపతులు నిలబడండి. అదే విషయ సందేశం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మాటలు చెప్తానండి. నేను కూడా ఒక మాస్టర్ గారు చెప్తున్నాను. సో మాస్టర్ గారు చెప్పినట్లుగా మన యొక్క దళిత పేటలలో చాలా మంది కూడా వినాలి, చిన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచి బాగా చదివించండి. ఎందుకంటే చదువుకుంటే దాన్ని ఎవరు కూడా దొంగిలించరు. జ్ఞానము మన రైట్, మన హక్కు అన్నమాట. ఇప్పుడు ఆస్తిని దొంగిలిస్తారు, బంగారం దొంగిలిస్తారు, లేకపోతే వేరే అయినా దొంగిలించవచ్చు. మనకున్నటువంటి జ్ఞానాన్ని మాత్రం ఎవరు కూడా దొంగిలించరు. ఎందుకంటే అది మన హక్కు. అది రెండవది, చిన్నప్పటి నుంచి పిల్లల్ని బాగా చదివించాలి. అంబేద్కర్ యొక్క ఆశయం అదే. దళితులందరూ కూడా బాగా చదువుకోవాలి, పెద్దవాళ్ళు అవ్వాలి, మంచి మంచి ఉద్యోగాల్లో చేరాలి అన్నటువంటి ఆలోచనకి చూడండి. ఆ రోజుల్లోనే అంబేద్కర్ లండన్ యూనివర్సిటీకి వెళ్ళి చదివారు. ఆయన నిజంగా ఆ భాగ్యం నిజంగా ఆయన ఈ దళితుల్లో పుట్టకపోతే కనుక ఈ రోజున ఏ ఓసీలో పుడుతుంది పాటికి ఎలా ఉండేది అలా ఉండేది. కానీ మన దళితుల్లో పుట్టడం వల్ల ఆయన యొక్క పేరు ప్రతిష్ట అనేవి కూడా మంట కలిపేస్తున్నారు. కాబట్టి అంబేద్కర్ చెప్పినట్లుగా సమీకరించండి, బోధించండి, వారికి పోరాడండి. మీ హక్కుల కోసం సమీకరించండి, వారికి బోధించండి, పోరాడండి. ఈ మూడు నినాదాలు ఆయన ఎప్పుడు కూడా మనం చూస్తాం. అంబేద్కర్ యొక్క స్టాచ్యూ మీద ఈ మూడు మాటలు రాస్తుంటే. సో కాబట్టి చిన్నపిల్లలు బాగా చదివించండి. మన పిల్లలు బాగా చదువుకుంటే మీ గ్రామం బాగా అభివృద్ధి చెందుతుంది. మీ గ్రామం బాగా అభివృద్ధి చెందితే కనుక మన యొక్క బిడ్డలు కూడా బాగా అభివృద్ధి చెందుతారు. కాబట్టి చదువులో మాత్రం ఎప్పుడు కూడా వెనకాడవద్దు, బాగా చదివించండి. మీకు లేకపోయినా కూడా వాళ్ళకి ఏదైనా తనఖా పెట్టైనా చదివించండి. అదే అంబేద్కర్ చెప్పినటువంటి ఆశయం. కాబట్టి చదువులో మాత్రం మీ పిల్లలు ఎప్పుడు కూడా వెనకాడ వేయవద్దు. ఓకే, థ్యాంక్ యూ.
Laki